మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక సుదీర్ఘమైన ప్రసంగం. ఇట్ వాజ్ అ లాంగ్ సర్మన్, పెద్ద ప్రసంగం అండి. ఆ ప్రసంగంలో మనం గమనిస్తే యేసు ప్రభు అంటాడు, వ్యభిచరించకూడదని మీరు ఎరుగుదురు కదా, అయితే నేను మీతో చెప్పినదేమనగా నరహత్య చేయకూడదు అని చెప్పబడిన మాట మీరు ఎరుగుదురు కదా, అయితే నేను మీతో చెప్పినదేమనగా అని దేవుడు ఒక న్యూ డెఫినిషన్ పాపానికి ఇచ్చినట్లుగా కొండ మీద ప్రసంగంలో మనం గమనిస్తాం. సో శాస్త్రులకి పరిసయ్యులకి అప్పటికే అర్థమైపోయింది ఏమనంటే, మనకైతే మోషే యొక్క ధర్మశాస్త్రము ఒక కొలమానంగా ఉంది, అది ఒక మెజరింగ్ స్కేల్గా ఉంది. ఒక వ్యక్తి యొక్క నీతిని మెజర్ చేయడానికి, ఒక వ్యక్తి యొక్క భక్తిని మెజర్ చేయడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువు హీ హ్యాస్ అ డిఫరెంట్ స్టాండర్డ్స్. ఆయనకున్న విలువలు, ఆయన ఇచ్చే ప్రాధాన్యతలు, ఆయన పరిస్థితులు ఇంకా చాలా హైగా ఉన్నాయి మోషే యొక్క ధర్మశాస్త్రం కంటే. సో మోషే యొక్క ధర్మశాస్త్రం పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో చంపాలి అని వ్రాయబడి ఉంటే ఈయనేం చెప్తాడు అని యేసు ప్రభువును అడుగుతున్నారు. ప్రాబబ్లీ దే వర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఆన్సర్. యేసు ప్రభు, నేను కూడా అదే చెప్తాను, మోషే ధర్మశాస్త్రాన్ని మనం ధిక్కరించకూడదు కదా, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చింది దేవుడే. ధర్మశాస్త్రాన్ని దేవుడే తన చేత్తో ఆయన చెక్కి మరి ఆ రాతి పలకల మీద ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి, దాన్ని డినై చేయడానికి లేదు అని యేసుప్రభు చెప్తారని బహుశా వారు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో. అయితే 6వ వచనం చూడండి, ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. జీసస్ స్టార్టెడ్ రైట్. యేసు ప్రభువుని మనం గమనిస్తే యేసు ప్రభు ఒక్కొక్క పరిస్థితిలో ఆయన స్పందించిన విధానం ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. మనుషులు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఆయన ఏ పరిస్థితిలో కూడా ప్రవర్తించలేదు. హల్లెలూయా. ఆయనని అక్యూజ్ చేయాలని, ఆయన పట్టుకోవాలని, నిందించాలని, ఆయన మీద అబాండాలు వేయాలని వచ్చిన వాళ్ళు సిగ్గుతో అన్న వెళ్ళిపోయేవారు, ఆశ్చర్యపడి విస్మయం ఉందన్న వెళ్ళిపోయేవారు. దట్స్ హౌ జీసస్ రియాక్టెడ్ ఇన్ ఈచ్ సర్కమ్స్టాన్స్. అందుకే ఆయనకు పెట్టబడిన ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఇంకోటి, ఆయన చేసే ప్రతి కార్యం కూడా మనల్ని అబ్బురంతో, ఆశ్చర్యంతో ముంచెత్తేది. చూడండి, మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభును పట్టుకోవాలని రోమా సైనికులు వారందరూ వచ్చిన సందర్భంలో అక్కడ పేతురుకి కోపం వచ్చి ఒక సేవకుని యొక్క మల్కు అనే సేవకుని యొక్క చెవిని తెగ నరికేస్తాడు. ఆ సమయంలో యూజువల్గా యేసుప్రభు స్థానంలో ఇంకెవరైనా ఉంటే, నేను తీసుకోవాలనుకుంటున్న రివెంజ్ నేను తీర్చుకోలేకపోతున్నాను, కానీ నా శిష్యుడుగా నువ్వు తీసుకున్నావు పేతురు, గుడ్ జాబ్ అని యేసుప్రభు అంటాడు అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు పేతురు. బట్ దేవుడు పేతురుని గద్దించి ఆ మల్కు యొక్క చెవి ఊడిపోతే దాన్ని మళ్ళీ అంటించాడండి. అంటే యేసుప్రభు కేవలం ఆ మల్కుని క్షమించడమే కాదు, ఆ మల్కుని హీల్ కూడా చేశాడు, అతనికి స్వస్థత కూడా ఇచ్చాడు. నిజంగా దేవుడు చేసిన కార్యాలు మనల్ని అబ్బురంతో, ఆశ్చర్యంతో ముంచెత్తుతూ ఉంటాయి. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఒక పరిస్థితిలో ప్రవర్తించే విధానం, ఆయన యొక్క స్టాండర్డ్స్ నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న అందరి స్టాండర్డ్స్ కంటే చాలా మించినవండి. యేసుక్రీస్తు ప్రభువు నోటితో ప్రశ్న అడిగితే నోటితో సమాధానం చెప్తాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు నేల మీద వంగి వేలితో ఏదో వ్రాస్తూ ఉన్నాడంట. ఆ తర్వాత 7వ వచనం, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. వీళ్ళు 2 విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఒకటి ఏంటంటే, కొట్టి చంపేయండి అంటే కొట్టి చంపేద్దాము అనేది ఫస్ట్ది. రెండోది, ఈయన ప్రేమ, దయ, క్షమాపణ, కృప వీటి గురించి ఎక్కువ చెప్తున్నాడు కాబట్టి ఈమెను వదిలేయమంటే అప్పుడు మనం ఏమనొచ్చు అంటే, ఈయన మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు అంటే దేవుడి చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మనుషులు ఎవరు పాటించకూడదని చెప్తున్నాడని యేసుక్రీస్తు ప్రభు మీద ఆ విధంగా నేరాన్ని మోపాలని ఆ పరిసయ్యులు, శాస్త్రుల యొక్క ప్రయత్నం.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరమైన విధానంలో బైబిల్లో మనం గమనించినట్లయితే దేవునికి పెట్టబడిన పేరు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో గమనిస్తాం. హీ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ హీ ఈస్ ఆల్సో ఫుల్ ఆఫ్ ట్రూత్. ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభు రియాక్ట్ అయిన సందర్భంలో ఈ 2 యాంగిల్స్ ఖచ్చితంగా దేవునిలో చూస్తామండి. వీ సీ హిస్ గ్రేస్ అండ్ వీ ఆల్సో సీ హిస్ ట్రూత్. కొంతమంది అనుకుంటారు గ్రేషియస్గా ఉండాలంటే, గ్రేస్ చూపించాలంటే, కృప చూపించాలంటే మనం సత్యం కొరకు నిలబడకుండా కాంప్రమైజ్ అవ్వాలేమో అని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా ఉంటుందంటే, కృప చూపిస్తే ఒక వ్యక్తికి ఇవ్వవలసిన శిక్ష ఇవ్వకుండా, తాను పొందదగిన శిక్షను ఇవ్వకుండా అతన్ని కంప్లీట్గా వదిలేస్తే అతని పాపాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా, అతని అక్రమాన్ని సమర్థిస్తున్నట్లే కదా. ఒక దొంగతనం చేశాడు, వాడిని ఏ మాట అనకండ్రా బాబు వదిలేసేయండి అంటే అది ఎలా ఉంటుందంటే, ఆహా నువ్వు ఇంకా అతని శబాష్ అని ఇంకా బోల్డ్ అని చేయరా దొంగతనాలు, నీకెప్పుడు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటానని చెప్పినట్లు అనమాట. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఒక దురుద్దేశంతో యేసుప్రభు దగ్గరకు ఆమెను తీసుకొచ్చారు. యేసుప్రభువును ఆమెను ఎదుట పెట్టుకొని అడుగుతున్నారు ప్రశ్నలు. ఎందుకంటే దే వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్. వాళ్ళు యేసుప్రభులో తప్పు పట్టాలని, ఆయన మీద నేరాలు మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభు మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం అంటే యేసుప్రభుకి లెక్కలేదు. ఆయన ఇంకా కాంప్రమైజ్ అయిపోయే వ్యక్తిగా మారిపోయాడు. కృప కనికరం దయ జాలి అనుకుంటూ తప్పులు చేసిన వాళ్ళను కూడా వదిలిపెట్టేస్తున్నాడు అనే నేరాన్ని యేసుప్రభు మీద మోపాలని వారు వచ్చారు. కానీ ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కనికరాన్ని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిస్తాం. చూడండి, జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 13. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఈ మాట నాకు చాలా నచ్చిందండి. ఈ సెకండ్ పార్ట్ 13వ వచనంలో కనికరము తీర్పును మించి అతిశయపడును. ఇంగ్లీష్లో ఉంది మర్సీ ట్రయంఫ్స్ ఓవర్ జడ్జ్మెంట్. కనికరము అనేది ఒక సైడ్ ఉంది, ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇప్పుడు సాల్ట్ ఒక సైడ్, షుగర్ ఒక సైడ్ ఉన్నట్లు, కారం ఒకవైపు, స్వీట్ ఒకవైపు ఉన్నట్లు 2 ఆపోజిట్స్. కనికరం ఒకవైపు ఉంటే, కనికరం అంటే జాలి, శిక్షించకుండా వదిలిపెట్టేయడం, తప్పు చేసిన వాడిని కూడా సమర్థించడం, లేకపోతే తప్పు చేసిన వ్యక్తిని బుజ్జగించడం, తప్పు చేసిన వ్యక్తిని ఆశీర్వదించడం, ప్రేమించడం, ఇదంతా కనికరం. అయితే మరొక ప్రక్కనేమో తీర్పు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, తప్పు చేసిన వాడికి తగిన శాస్తి జరగాలి, తప్పు చేసిన వాడు దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోవాలి, వాడు ఎటువంటి ఇబ్బందిని ఇతరులకు కలుగు చేశాడో వాడికి అటువంటి ఇబ్బందే రావాలి అనేది కోరుకోవడం, దాన్ని జడ్జ్మెంట్ అంటారు, అంటే తీర్పు అంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొంద, అంటే మన కనికరం చూపాలని. వీ మస్ట్ షో మర్సీ, కనికరము దేవుని నుంచి చాలా కనికరం పొందుకుంటాం కదండి. వి ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి చాలా అబండెంట్గా దేవుని కనికరాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. నిజంగా దేవుడు ఎప్పుడైనా నా జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఇవ్వగానే నాకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే, ప్రభా నేను దీనికి అర్హురాలిని కాదు, ఐ డోంట్ డిజర్వ్ దిస్ బ్లెస్సింగ్. ఇంత ఆశీర్వాదం పొందడానికైతే నేను అర్హురాలిని కాదు, కానీ కేవలం నీ కనికరమే, కేవలం నీ కృపే. దేవుని కనికరాన్ని చాలా అన్లిమిటెడ్ మర్సీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, పొందుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. అయితే కనికరం చాలాసార్లు చూపించాం. భార్య భర్త కనికరం చూపిదు, తల్లి పిల్లలకు కనికరం చూపిదు, అత్తగారికి కనికరం చూపించాం, మావయ్య గారికి కనికరం చూపించాం, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి చాలాసార్లు కనికరం చూపించలేము, ఇరుగు పొరుగు వారికి, మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి కనికరం చూపించలేము. కానీ వాక్యం సెలవిస్తుంది, నువ్వు కనికరం చూపకపోతే నీకు కూడా కనికరము చూపబడదు. ద మెజర్ యూ యూస్ ఫర్ అదర్స్ ఈస్ ద వన్ దట్ గాడ్ విల్ యూస్ ఫర్ యూ. నువ్వు ఇతరులకు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడుతుందంట. చూడండి, కొంతమంది పెద్ద చెయ్యి అంటారు. పెద్ద చెయ్యి అంటే తీసుకోవడంలో కాదు, పెట్టడంలో. కొంతమందికి పెద్ద చెయ్యి ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మన ప్లేట్లో కుమ్మరిస్తూ ఉంటారు.
అన్నము, కూరలు, మన కడుపు ఉన్నది ఎంతో దానికంటే డబుల్ వేసేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళలో ఉన్న ఆ క్వాలిటీ ఏంటంటే పెద్ద చేయి, అంటే జనరాసిటీ. వాళ్ళు ఏం చేసినా సమృద్ధిగా విస్తారంగా చేయాలి అనేది వాళ్ళ ఆశ. ఇట్స్ అ గుడ్ క్వాలిటీ, పెద్ద చెయ్యి ఉండడం. సో నేను అనుకుంటాను, ఇతరులకు ఇచ్చే విషయాల్లో మనం ఎంత జనరస్గా ఉంటామో దేవుడు మనకిచ్చే విషయంలో కూడా అంతే జనరస్గా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు ఏ కొలతతో ఇతరులకు కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. అండ్ సేమ్ ఇస్ ద కేస్ వెన్ ఇట్ కమ్స్ టు మర్సీ. ఇతరుల పట్ల కనికరం, వాళ్ళు ఈవెన్ దో దే డిజర్వ్ జడ్జ్మెంట్, ఈవెన్ దో దే డిజర్వ్ పనిష్మెంట్, పోన్లే కనికరం చూపిద్దాం. దేవుని బిడలంగా కనికరం చూపించాలి కదా. దేవుని నుండి కనికరాన్ని పొందుకుంటున్నాను కదా, కనికరాన్ని చూపిస్తానులే, పర్లేదు. దే హ్యావ్ రాంగ్డ్ మీ, దే హ్యావ్ హర్ట్ మీ, దే హ్యావ్ డన్ అ మిస్టేక్, బట్ లెట్ మీ షో సమ్ మర్సీ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ రూమ్ ఫర్ గాడ్ టు షో హిజ్ మర్సీ టు యూ ఇన్ అబండెన్స్. దేవుని కనికరం నీ మీద చూపించబడడానికి నువ్వు యాక్చువల్గా ఒక మార్గాన్ని సరళం చేసుకుంటున్నట్లు అన్నమాట. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకి ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. ఒకటి కనికరం చూపించి వదిలేయచ్చు, రెండవది తీర్పు తీర్చి వాళ్ళకి రావాల్సిన పనిష్మెంట్ ఇంత కూడా మిస్ అవ్వకుండా మొత్తం వాళ్ళు పొందుకునేటట్టు చేయొచ్చు. అయితే దేవుని బిడలంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కనికరము తీర్పును మించి అతిశయపడును. మర్సీ ట్రయంప్స్ ఓవర్ జడ్జ్మెంట్. ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా వాక్యంలో నేను గమనించానండి. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ధన్యతల కొండ మీద చెప్పిన ఆ ధన్యతలలో ఒక ప్రాముఖ్యమైన ధన్యత కనికరాన్ని కూర్చుంది. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 7, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్, ఫర్ దే షల్ రిసీవ్ మర్సీ. కనికరం కావాలి మనకి, ఎందుకంటే ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు. నేను తప్పులు చేసిన ఎవరిని క్షమించను, ఎందుకంటే నేను ఎప్పుడు తప్పులు చేయను అని చెప్పగలిగిన మనిషి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఎవ్వరు లేరు. వి ఆల్ నీడ్ మర్సీ. అందరికీ కావాలి కనికరం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కనికరము కలిగి ఉంటే నువ్వు ధన్యురాలివి. యు ఆర్ బ్లెస్డ్ ఇఫ్ యు ఆర్ మర్సిఫుల్, బికాస్ హ్యావింగ్ మర్సీ, కనికరం కలిగి ఉండడం అనేది నీలో ఒక ఆత్మీయమైన సుగుణాన్ని కలిగి ఉండడం అనమాట. హల్లెలూయా. ఇట్స్ లైక్ హ్యావింగ్ అ వెరీ వండర్ఫుల్ స్పిరిచువల్ అట్రిబ్యూట్, స్పిరిచువల్ క్వాలిటీ. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ గుణవతి అయిన భార్య. అంటే ఏంటి? నీలో మంచి గుణాలు ఉండాలి, దాగి ఉండాలి. అవే దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ మేక్ యూ బ్యూటిఫుల్ ఆన్ ది ఇన్సైడ్. లోపల బాహ్య సంబంధమైన విషయాలు మనుషులు చూస్తారు, బట్ దేవుని దృష్టిలో నిన్ను సౌందర్యవతిగా, ఒక ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దేది ఏంటంటే నీలో ఉన్న ఆత్మీయమైన లక్షణాలే. సో వన్ ఆఫ్ దోస్ క్వాలిటీస్, వన్ ఆఫ్ దోస్ స్పిరిచువల్ క్వాలిటీస్ విచ్ మేక్ అస్ బ్యూటిఫుల్ ఆన్ ది ఇన్సైడ్ ఇస్ హ్యావింగ్ మర్సీ. మనలో కనికరమును కలిగి ఉండడం. కనికరం కలిగి ఉంటే ధన్యులం అంట. హల్లెలూయా. కనికరం ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నేను ధన్యురాలను అవ్వాలనుకుంటున్నానండి, అవ్వచ్చు. వెరీ సింపుల్. ధన్యురాలు అవ్వాలంటే నువ్వు ఒక గొప్ప ఇంట్లో పుట్టక్కర్లేదు. నువ్వు ధన్యురాలు అవ్వాలంటే నువ్వు ఇంకేవో తపజపాలు, వ్రతాలు ఏమీ చేయక్కర్లేదు. నీలో కనికరం ఉంటే కనికరము గలవారు ధన్యులు. ఇంకోటి, కనికరం ఉంటే నువ్వు యు ఆర్ నాట్ జస్ట్ బ్లెస్డ్, నువ్వు కేవలం ఆశీర్వదించబడిన వ్యక్తివి, ధన్యురాలివి మాత్రమే కాదు, నీవు కనికరాన్ని కూడా పొందుకుంటావంట. ఎందుకంటే నీలో ఏముంటుందో, నువ్వు ఇతరులకు ఏమిస్తావో దేవుని నుంచి కూడా నువ్వు అదే పొందుకుంటావు కనుక.